శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయం మహాశక్తి పీఠం. మేము ఎలాంటి సమస్యలైనా కానీ, ఎలాంటి ఇబ్బందులు ఉండవలసిన వాళ్ళు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, లవ్ ఫెయిలు, ఎలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. భూమి సమస్యలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. 9399922254. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారం. మే నెల 2026 కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ కర్కాటక రాశిలో అనేది వీళ్ళకి జీవితము, స్థానము, యోగము, నక్షత్ర ఫలం. మరి ఇలా జీవితంలో ఎక్కడికి పోయినా కూడా చిన్న వయసు నుంచి చాలా కష్టపడి కుటుంబాన్ని, బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని అభివృద్ధిగా చేసుకుంటూ వాళ్ళు చేయాల్సిన ఉద్యోగం పట్ల కొన్ని సమస్యలతో కొంచెం సతమతం అయిపోతుంటారు. ఎన్నో రోజుల నుంచి ఒకే దుఃఖని చేస్తుంటారు, కానీ వాళ్ళు మారరు. అరే బాబు మీరు మారాలరా బాబు అని తండ్రి కానీ సంబంధించిన వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు మారరు. మాకు ఇదే నచ్చింది, ఇదే చేస్తాం. అరే నాన్న నీకు దాంట్లో డబ్బులు తక్కువనా ఒకటే, మీ వరకు అదే పని చేస్తాం అన్నట్టుగా వాళ్ళ లైఫ్లో అనేది వాళ్ళ కెరీర్లో చేయాల్సిన మంచి పెద్ద పెద్ద పనులు వదిలేసి ఏదో చిన్న పని పట్టుకొని పోరాడుతుంటారు, ఏలాడుతుంటారు. చిన్న దాన్ని గురించి మీరు సమస్యను అనేది మీరు తెచ్చుకోకూడదు. అది పెద్దవాళ్ళు కలిసి వద్దన్నారంటే దాన్ని వదిలేయాల్సిందే. అదేవిధంగా మీ మైండ్కి, మీ ఆలోచనకి, మీ కుటుంబంలో మీ భర్తకి, పిల్లలకి అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ పోతున్నాము, మనం చేసేది మంచా చెడా ఏమిటనేది కొంచెం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని పోయినప్పుడే ఆ కుటుంబం ఎదుగుతుంది, ఆ కుటుంబం బాగుపడుతుంది, అభివృద్ధిగా వస్తుంది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి, రాహు, కేతువ. ఆ విధంగా ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి యోగము, విద్యారంగంలో మంచి చదువు, విదేశాల ప్రయాణాలు, మరి వీళ్ళకి రియల్ ఎస్టేట్లో కొంత మార్పులు కొన్ని రాబోతున్నాయి. సినీ రంగంలో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ వీళ్ళకి అభివృద్ధిగా రావాల్సిన ఎన్నో రోజుల నుంచి ఇలా మైండ్లో అనుకున్న ఆలోచనలు, ఎన్నో రోజుల నుంచి ఒకటి నేను చేయగలుగుతాను, దాన్ని సాధించగలుగుతాను, అభివృద్ధిగా చేయగలుగుతానన్న ఒక పట్టుదలని వాళ్ళకి నెరవేరే టైం రాబోతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళకి చేతికాడికి వచ్చి కొంచెం చేజారిపోతుంది. వీళ్ళ మీద శని ప్రభావం అనేది 9% తిరుగుతుంది. మరి ఈ శని ప్రభావం వల్ల ఇంట్లో కొంత సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి. ఎంతో మంది శని అనగానే చాలా మంది ఎన్నో విధానాలుగా భయపడుతుంటారు. శని ప్రభావం రాబోతుందా, దీనివల్ల ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ శని ప్రభావం అంటే మీకు ఒక్కటే, డబ్బు విషయంలో అనేది మెయిన్గా నష్టం చేస్తుంది. తర్వాత మీకు మంచి గుణపాఠం నేర్పిస్తుంది. ఏ టైంలో ఏం చేయాలి, బంధువు వచ్చినా, స్నేహితుడు వచ్చినా, అన్నదమ్ముడు వచ్చినా, ఎవరు వచ్చినా, అక్కజల్లెలు వచ్చినా, ఎవరు వచ్చినా ఏం చేయాలి, అప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఎలా ఉండాలి, మన కెరీర్లో ఏ విధంగా పోతే మనకు బాగుంటుంది అనేది కూడా ఆ శని మహారాజులకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞాన సంపదన అనేది తెలుసుకుంటానికే ఆ శని భగవాన్ అనేది ఎంటర్ అవుతాడు. అప్పుడు మనం తెలుసుకోవాలి, కొంత జాగ్రత్త కొన్ని పడినట్టుగా అయితే వాళ్ళ లైఫ్లో అనుకున్నట్టుగా పెద్ద పెద్ద స్థాయిగా వెదగాల్సిన యోగం అనేది చాలా వరకు కనపడుతుంది. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా నల్లటి వాహనములు కానీ, నల్లటి దుస్తులు కానీ ఎక్కువగా ధరించకూడదు. మరి ఇలా జాతక యోగములో రేపు చేసే పని కానీ ఈ రోజు ఎవరికి చెప్పి చేయకూడదు. ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు, కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీను పడొద్దండి. మరి మీరు అప్పులు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏదో బాధతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారని మీరు అప్పులు ఇస్తారు. మరి మీరు అప్పులు ఇచ్చేటప్పుడు వాడికి దేవుళ్ళ లెక్క కనబడతారు. కాబట్టి అదే అప్పులు మీరు 1 సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ మీరు అడిగారు అనుకోండి,
ఏమవుతుందంటే వాళ్ళు మిమ్మల్ని ఒక రాక్షసుని చూసినట్టు చూస్తుంటారు. ఇన్ని రోజులున్న ప్రేమ, ఇన్ని రోజులున్న అభిమానము, డబ్బులు అడగంగానే, నీ డబ్బులు నువ్వు అడగంగానే, వాళ్ళ డబ్బులేం అడగట్లేదు, నీ డబ్బులు నువ్వు అడగంగానే నిన్ను ఒక రాక్షసు మొదలు చూస్తుంటాడు. నిన్ను ఏ విధంగా అయినా సరే ఏదో ఒక మాటలు మాట్లాడుతుంటారు, పోటీ మాటలు మాట్లాడుతుంటారు. అరే నీకు ఈ డబ్బే ముఖ్యమా, మనుషులు ముఖ్యం కాదా, అది కాదా, ఇది కాదా అని మిమ్మల్ని చాలా డివైడ్ చేసి మిమ్మల్ని మనసుకి గాయమయ్యే మాటలతోని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం మెయిన్గా దుర్గాదేవిని, అమ్మవారిని పూజించండి. ఆ దుర్గాదేవి వల్ల మీ కుటుంబంలో అష్టకష్ట దరిద్ర దోష నివారణ శాంతమైపోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు ముందుకు వస్తాయి. మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అభివృద్ధిగా పొందాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది. కాబట్టి మీరు ఎక్కడెక్కడ పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఎన్ని చేసినా ఇక అయిపోయింది మా జీవితం, ఇక మేము ముందుకు రాలేమని అనుకుంటున్నారా? కాదు, మీకంటూ మళ్ళీ ఒక టైం రాబోతుంది. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీకు ఏ సమస్య ఉందా అనేది మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.